1952లో ఒక బేబీని హాస్పిటల్కి చాలా నార్మల్ చెకప్కి తీసుకుని వెళ్లారు. కానీ డాక్టర్స్ ఈఈజీ అనే న్యూ మెషిన్ ని బ్రెయిన్ మెజర్ చేసేది కనెక్ట్ చేశారు. అందరి ఎక్స్పెక్టేషన్ సింపుల్, నిద్రలో బ్రెయిన్ రెస్ట్ మోడ్ లో ఉంటుంది, స్లో యాక్టివిటీ జరుగుతుంది. కానీ జరిగింది ఏంటంటే చాలా షాకింగ్. ఒక టైంలో బ్రెయిన్ కామ్ గా స్లో వేవ్స్ చూపించింది, అదే నాన్ ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్. కానీ కొన్ని మినిట్స్ తర్వాత బ్రెయిన్ చాలా యాక్టివ్ వేవ్స్ చూపించింది. ఎగ్జాక్ట్లీ మనం లేచున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే. దాన్నే ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అని అంటారు. సో నిద్ర అనేది రెండు మెయిన్ రకాలు. NREM నాన్ ర్యాండమ్ ఐ మూమెంట్, ఇక్కడ బ్రెయిన్ కామ్ గా ఉంటుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బాడీ రిపేర్ అవుతుంది. అండ్ REM ర్యాండమ్ ఐ మూమెంట్, ఇక్కడ బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది, డ్రీమ్స్ వస్తాయి, కానీ టోటల్ బాడీ లాక్, మూమెంట్ లేకుండా ఉంటుంది. ఇది ఒక సీక్రెట్ రిపేర్ షాప్ లాంటి సిస్టమ్. ఫస్ట్ స్టేజ్ లో బాడీ పార్ట్స్ అనేవి రిపేర్ అవుతాయి, సెకండ్ స్టేజ్ లో బ్రెయిన్ అండ్ ఇమోషన్స్ అనేవి రీఫ్రెష్ అవుతాయి. ఈ NREM అండ్ REM స్టేజెస్ అనేవి సైకిల్ లాగా ఉంటాయి. రఫ్లీ ఎవ్రీ 90 minutes మనం పడుకునేటప్పుడు ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నైట్ ఎక్కువ డీప్ NREM స్లీప్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ది నైట్ ఎక్కువ REM స్లీప్ ఉంటుంది. అందుకే మనం డ్రీమ్స్ ఎక్కువగా అర్లీ మార్నింగ్ చూస్తూ ఉంటాం. అంటే మనం 7 to 8 hours స్లీప్ తీసుకుంటే రఫ్లీ 4 to 5 cycles కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ షార్ట్ స్లీప్ తీసుకుంటే మనం ఒక స్టేజ్ ని మిస్ చేసి బోత్ బాడీ అండ్ బ్రెయిన్ కి సగం నిద్ర మాత్రమే ఇస్తున్నాం. సో రిమెంబర్, స్లీప్ ఈజ్ నాట్ వన్ సింగిల్ బ్లాక్. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ రిపేర్స్ హ్యాపెనింగ్ ఇన్ షిఫ్ట్స్. సో ఫస్ట్ షిఫ్ట్ NREM బాడీ వర్కర్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ REM బ్రెయిన్ ఆర్టిస్ట్స్. రెండు కంప్లీట్ అయితేనే మనం హెల్తీగా ఎనర్జెటిక్ గా ఉంటాం.